నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చేవి ప్రముఖుల విగ్రహాలు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పుష్కర్ ఘాట్ వద్ద దేశం కోసం సైన్యం, సైన్యం కోసం మనం. పుష్కర్ ఘాట్ నుంచి మెయిన్ రోడ్ మీదుగా కోటిపల్లి బస్టాండ్ వరకు యాత్ర. దేశం కోసం సైన్యం, సైన్యం కోసం మనం. పుష్కర్ ఘాట్ నుంచి తిరంగా యాత్ర, దేశభక్తుల భారీ ర్యాలీ. ప్రాంతాలు, కులాలకు అతీతంగా ప్రముఖుల విగ్రహాలను రాజమండ్రి నగరంలో నెలకొల్పుతున్నామని, ఈ ప్రముఖ నాయకుల గొప్పతనం భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తోందని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. విఎల్పురం సెంటర్లో వెలమ సంక్షేమ సంఘం, ఉద్యోగుల సంక్షేమ సంఘం, వెలమ యువత ఆధ్వర్యంలో నెలకొల్పిన ప్రముఖ బీసీ నాయకుడు, బీసీల ఆరాధ్య దైవం, మాజీ కేంద్ర మంత్రి దివంగత కింజారపు ఎర్రన్నాయుడు విగ్రహం, బొబ్బిలి పులిగా చరిత్రలో నిలిచిపోయిన తాండ్ర పాపారాయుడు విగ్రహాలను ఆదివారం ఉదయం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, వెలమ సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షుడు, ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు చైర్మన్ చెల్లా శంకర్రావు చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ, తాను ఎమ్మెల్యే అయిన వెంటనే నగరంలో శెట్టిబలిజ పితామహుడు దొమ్మేటి వెంకటరెడ్డి విగ్రహం, ప్రముఖ హాస్య నటుడు రేలంగి వెంకట్రామయ్య విగ్రహాలు ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇటీవల లాలా చెరువులో జరిగిన దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సభలో పాల్గొన్న రాష్ట్ర ఆర్టీసీ చైర్మన్ కొనకల్ల సత్యనారాయణ, ఆచంట ఎమ్మెల్యే మాజీ మంత్రి పీతాని సత్యనారాయణ రాజమండ్రిలో కింజారపు ఎర్రన్నాయుడు విగ్రహం ఏర్పాటు చేయాలని సూచించారని, దాంతో ఈ విగ్రహం నెలకొల్పాలని ఆయన చెప్పారు. విగ్రహావిష్కరణ నిరాడంబరంగా చేసినప్పటికీ కింజారపు ఎర్రన్నాయుడు జయంతి లేదా వర్ధంతిని 5-6 మందితో పండుగ వాతావరణంలో నిర్వహిస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. త్వరలో ప్రముఖ గాయకుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాలను ఏర్పాటు చేసి గౌరవించుకుంటామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. నగరంలో అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్, ఎన్టీఆర్ విగ్రహాల ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఇక్కడ ఈ స్థలంలో విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన సోదరుడు ముసిని బాబురావు అనుమతి ఇచ్చారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. జోహార్ తాండ్ర పాపారాయుడు గారు, జోహార్ తాండ్ర పాపారాయుడు గారు, జోహార్ ఎర్రనాయుడు గారు, జోహార్ పాపారాయుడు గారు, జోహార్ ఎర్రనాయుడు గారు. జై వెలమ, జై వెలమ, జోహార్ తాండ్ర పాపారాయుడు, జోహార్ పాపారాయుడు, జోహార్ ఎర్రనాయుడు గారికి. ఎన్ని సంవత్సరాలైనా చెప్పుకుంటాను, ఆయన గెలుపు మా రాజమహేంద్రవరం సిటీ ప్రజలకు చాలా చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ రోజున కీర్తిశేషులు మాజీ కేంద్ర విగ్రహ ఆవిష్కరణలు ఎందుకు చేసుకుంటామన్నది మనం అందరం కూడా ఆలోచించాలి. ఒకటి అభిమానం, రెండు భవిష్యత్ తరాలకి వారి యొక్క స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే బాధ్యత కోసం ఇవన్నీ కూడా మనం పెట్టుకుంటా ఉన్నాం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో శెట్టిబలిజలకి సంబంధించిన దొమ్మేటి వెంకటరెడ్డి గారిది, అలాగే రేలంగి గారి విగ్రహాలు ఆవిష్కరించుకోవడం జరిగింది. ఆ 2 విగ్రహాలు కూడా శెట్టిబలిజ సామాజిక వర్గానికి సంబంధించిన పెద్దలుగా, జాతిపితగా ఏదైతే ఉన్నారో వారి యొక్క విగ్రహాల ఆవిష్కరణలో కీలక పాత్ర పోషించింది ఒక శాసనసభ్యుడిగా నేను. అది అయిన వెంటనే మరి క్రమేణా గౌతు లచ్చన్న గారి విగ్రహం కూడా పెట్టాలని వాళ్ళు ప్రతిపాదించడం కూడా జరిగింది. అది కూడా పెట్టడానికి ముందుకొచ్చాం. ఈ ప్రక్రియ జరుగుతున్న సమయంలో మన సంఘీలు అడగడం జరిగింది. తాండ్ర పాపారాయుడు గారిది, ఎర్రన్నాయుడు గారిది, తోటి సంఘీడిగా ఇంకా మీరు పెట్టలేదని. సమయం రావాలి,
వచ్చినప్పుడు నేనే ఒక మంచి కూటల్ని ఎంచుకొని అక్కడ మనం పెడదామని చెప్పి వారికి తెలియచేయగా ఒక సందర్భంలో దొమ్మేటి వెంకటరెడ్డి గారు సెట్టిపల్లి జాతిపిత ఆయన యొక్క వర్ధంతి కార్యక్రమాల్లో మాజీ మంత్రివర్యులు ప్రస్తుత శాసనసభ్యులు పితాని సత్యనారాయణ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకల నారాయణ గారు, అమ్మ నువ్వు మా జాతికి సంబంధించిన పెద్దలందరూ విగ్రహాలు పెడతా ఉన్నావు, కానీ మా ఆత్మబంధు నీ జాతికి సంబంధించిన ఎర్రనాయుడు గారి విగ్రహం పెట్టకూడదు అన్నది చాలా తప్పు, నువ్వు పెట్టాలని చెప్పి ఏదైతే కల్లు గీత కార్మికులు అలాగే ఏదైతే ఉపకులాలు ఏదైతే ఉన్నాయో వారందరూ చేసుకున్న కార్యక్రమంలో తీర్మానం చేసుకొని ఇది చెయ్యాలని చెప్పినప్పుడు ఎక్కడ పెడదామని మన సంఘ పెద్దలు ఏదైతే కెలపతి సీత్ గారు, కొల్లు బుజ్జి గారు, చల్లా మురళి గారు, వాసిరెడ్డి బాబీ గారు, ఇంకా ఇతర పెద్దలు అందరూ కూర్చొని ఏం చేద్దాం, ఎక్కడ పెడదాం, పెట్టేదేదో భవిష్యత్ తరాలందరూ కూడా ఇటు వెళ్తా ఉన్నప్పుడు చూసుకొని చాలా గొప్పగా చేశారు, మంచి కార్యక్రమం చేశారు, శబాష్ అనిపించుకునే విధంగా ఈ కార్యక్రమం పెట్టాలని అనుకున్నాం. కానీ ఒకటి ఆలోచించాం, ముందు విగ్రహాల ఆవిష్కరణ చేద్దాం, పెద్దల్ని పిలుద్దాం, పిలిచిన తర్వాత జయంతో వర్ధంతో మన బలాన్ని చాటే విధంగా 5-6 వేల మందితో అప్పుడు పెడదాం సమావేశం. కానీ విగ్రహావిష్కరణ ప్రముఖులతో 200-300 మించి పెట్టకుండా చేసే కార్యక్రమం చేద్దామని నిర్ణయించుకొని పెద్దలు ఏదైతే అప్పారావు గారికి, శంకర్రావు గారికి వీళ్ళందరికీ కూడా తెలియచేసి ఈ కార్యక్రమం చేసుకున్నాం. కానీ ఇక్కడ కొద్దిగా బాధ కలిగించే అంశాలు ఉన్నాయి. ఏమిటంటే ఈరోజు మనం స్వార్థంతో వెళ్ళాలంటే నెక్కిన వెంటనే ఎర్రనాయుడు గారి విగ్రహం ఆవిష్కరించాలి, తాండ్ర బాపారాయుడు గారి విగ్రహం ఆవిష్కరించాలి. కానీ మన స్వార్థంతో ఆలోచించలేదు. ఎప్పుడు కూడా సంఘీయులు మన వారు మంచితనానికి మారుపేరు, 10 మందిని కలుపుకుంటూ వెళ్తారు, స్నేహభావం కలిగిన వారు. అలాంటి వారు కాబట్టే నేను కూడా అదే మనస్తత్వం ఉన్నవాడిని కాబట్టే ముందు మన చేతుల మీద మన బీసీ కులాల్లో సెట్టిపల్లి సోదరులకి సంబంధించిన విగ్రహాలే ముందు మనం ఆవిష్కరించాం. ఆ కార్యక్రమాన్ని చేసిన తర్వాత ఈరోజు ఈ విగ్రహాన్ని పెడతా ఉంటే స్వార్థంతో గిట్టగా మన ఎదుగుదలని ఓర్వలేక ఒక బీసీ బిడ్డగా ఉన్న వైసీపీలో కొంతమంది నాయకులు ఈ విగ్రహాన్ని ఇక్కడ పెడుతుంటే కంప్లైంట్లు పెడతా ఉన్నారు. నగరంలో లేవా విగ్రహాలు? నగరంలో గవర్నమెంట్ సైట్లో అన్ని విగ్రహాలకి పర్మిషన్లు ఉన్నాయా? అన్నీ ఉంటే ఇది కూడా ఉన్నట్లే, లేవంటే దీనికి లేనట్టే. కాబట్టి అది ఆలోచించుకొని మీరు అడుగు వేయాలి. మీకు ఒక్కటేస్తే 10 అడుగులు వేసే దమ్ము ధైర్యం కలిగిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కానీ మేము అడుగులు ముందుకే. స్థానిక పుష్కర్ ఘాట్ వద్ద దేశం కోసం సైన్యం, సైన్యం కోసం మనం భారీ తిరంగా యాత్ర పుష్కర్ ఘాట్ నుంచి మెయిన్ రోడ్ మీదుగా కోటిపల్లి బస్టాండ్ వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం సిటీ జనసేన ఇన్ఛార్జి శ్రీ అనుశ్రీ సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనుశ్రీ మాట్లాడుతూ ఇటీవల పహల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడికి ప్రతిస్పందనగా మన సాయుధ బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మన దేశ సార్వభౌమత్వాన్ని, సైనిక శక్తిని ప్రపంచానికి చాటి చెప్పిందని, ఇది మన సైనికుల యొక్క ధైర్య సాహసాలకు నిదర్శనమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు మరియు టీడీపీ, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. भारत माता की
దేశం కోసం సైన్యం, సైన్యం కోసం మనం పుష్కర ఘాట్ నుంచి తిరంగా యాత్ర, దేశభక్తుల భారీ ర్యాలీ. సిటిజన్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ పిలుపు మేరకు బీజేపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఆధ్వర్యంలో దేశం కోసం సైన్యం, సైన్యం కోసం మన పుష్కర ఘాట్ నుంచి తిరంగా యాత్ర మెయిన్ రోడ్డు మీదుగా కోటిపల్లి బస్టాండ్ వరకు ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాజమండ్రి ఎంపీ దగ్గుపాటి పురంధరేశ్వరి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినీ ఆటోగ్రాఫిక్ శాఖ మంత్రి కందుల దుర్గేష్, అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రాజనగరం ఎమ్మెల్యే బొత్తుల బలరామకృష్ణ పాల్గొన్నారు. భారత రాకెట్లు తయారు చేయగలదా అని ఒకప్పుడు ఎద్దేవా చేశారు. S-400 బ్రహ్మోస్ మన దేశ సత్తా నిరూపించాయి. ప్రధాని మోదీ ఒక తహసీల్దార్ దేశానికి దిశానిర్దేశనం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు ఎక్స్ ఆర్మీ మరియు పారామిలిటరీ సభ్యులు వేల సంఖ్యలో పాల్గొన్న దేశభక్తులు, కాలేజీ NSF విద్యార్థులు, మహిళలు, వివిధ సంఘాల నాయకులు మరియు కార్యకర్తలు వర్షంలో తడుస్తూనే జాతీయ జెండాతో తిరంగా యాత్రలో పాల్గొన్నారు. రికార్డింగ్ అవుతుంది ఎవరు ఉండకూడదు. దయచేసి అందరూ కూడా అందరికీ ప్రాధాన్యపడుతున్నాం. ఆ వేదిక కలిసి ఎవరు పైకి రాకుండా చూడండి, దయ ఉంచి పంపించండి. రామకృష్ణ గారు వేదికను కాపీ చేయండి, అటు పక్కన ఎవరు రాకుండా చూడండి. త్వరగా దయచేసి వేదికపై ఉన్న వాళ్ళందరూ అలాగే మీరు కూడా కన్ను తిరగాలి. అందుకే ప్లీజ్ మీద కానీ దాడి చేసినట్లయితే ఊరుకునే పరిస్థితి లేదు అని చెప్పి ఒక గట్టి సందేశం మన పొరుగు దేశానికి ఉరి సంఘటనలో జరిగినటువంటి సర్జికల్ స్ట్రైక్ మాధ్యమంగా కావచ్చు, ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యుద్ధం కావచ్చు, ఒక గట్టి సందేశాన్ని మన పొరుగు దేశానికి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు త్రివిధ దళాల మాధ్యమంగా వారు ఇవ్వడం జరిగింది. కవ్వింపు చర్యగా ఏప్రిల్ 22వ తారీఖున పెహల్గామ్ లో 26 అమాయకులైనటువంటి పౌరుల్ని భార్యల కళ్ళ ముందే, బిడ్డల కళ్ళ ముందే హతమార్చినటువంటి విషయం మనందరికీ తెలుసు. ఏదైతే ఆడపడుచుల నుదుటిన ఉన్నటువంటి సింధూరాన్ని ఉగ్రవాదులు చెరిపివేశారో దానికి నిదర్శనంగా, ప్రతీకగా నరేంద్ర మోడీ గారు ఇప్పుడు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క ఆపరేషన్ పేరు కూడా ఆపరేషన్ సింధూర్ అని చెప్పి వారు పెట్టడం జరిగింది. దీనిలో ఎక్కడా కూడా భారతదేశం పుర పౌరుల్ని కానీ, పౌరులు నివసించేటువంటి నివాసాలు కానీ వారు లక్ష్యంగా చేసుకోలేదు. కేవలం ఉగ్రవాద స్థావరాల్ని వారు లక్ష్యం చేసుకుని వారు వాటిని ధ్వంసం చేసినప్పుడు పాకిస్తాన్ ఏ విధంగా మన దేశ పౌరుల్ని లక్ష్యం చేసుకుని వారు అటాక్ చేశారో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. ఎప్పుడైతే పుర ప్రజల మీద వారు దాడి చేశారో నరేంద్ర మోడీ గారు కూడా పాకిస్తాన్ లో ఉన్నటువంటి డిఫెన్స్ హబ్స్ ఏదైతే ఉన్నాయో, అంటే ఆ స్థావరాలు డిఫెన్స్ కి సంబంధించినటువంటి స్థావరాల్ని దగ్గర 19 స్థావరాల్ని ధ్వంసం చేయడం జరిగింది. చాలా మంది ఇంతకు ముందు ఎద్దేవా చేశారు, మేక్ ఇన్ ఇండియా అంటే అసలు ఇది జరిగే విషయమేనా, మనం బాంబులు తయారు చేయగలమా, మనం రాకెట్లు తయారు చేయగలమా అని చెప్పి ఎద్దేవా చేసినటువంటి పరిస్థితి ఇంతకు ముందు ఉండేది. కానీ ఇవాళ ఏ విధంగా మనం S-400 మాధ్యమంగా మన దేశం మీద దాడి చేస్తూ వచ్చినటువంటి రాకెట్స్ ని మనం ధ్వంసం చేశాము, అదే విధంగా మన దేశంలో తయారు చేయబడినటువంటి బ్రహ్మోస్ ని ఉపయోగించి వారి స్థావరాల్ని మనం ధ్వంసం చేశాము. మనం అందరం కూడా విన్నాము, అదే విధంగా మనం ఛానల్లో కూడా చూసినటువంటి విషయం. ఇక్కడ
మనం అందరం కూడా సరిహద్దుల్లో నిలబడి మన దేశ భద్రతకి, మన దేశ సార్వభౌమత్వానికి ఒకవేళ ఇబ్బంది ఏర్పడినట్లయితే మేమున్నాము అంటూ సరిహద్దుల్లో, అదే విధంగా పుర ప్రజలకు కనుక ఏదన్నా ఇబ్బంది వాటిల్లినట్లయితే మేము మీ సంరక్షణ కోసం మా ప్రాణాలు వడ్డుతాము అని చెప్పి సరిహద్దుల్లో నిలబడినటువంటి సైనికులకి ఈనాడు సంఘీభావం తెలియజేయాలని, అదేవిధంగా ప్రధాని గారు ఒక తపస్విలాగా ఇవాళ భారతదేశ సేవకి అంకితం అవుతూ మనమందరం కూడా సైనికులకి వెన్నుదండుగా ఉండాలి అని చెప్పి వారు ఇచ్చిన పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా ఇవాళ తిరంగా యాత్రలు జరుగుతున్నటువంటి విషయం మనమందరం కూడా ఇక్కడ గమనించాలి. దాని మాధ్యమంగా మురళీ నాయక్ సైన్యంలోకి వెళ్ళారు. పాప మురళీ నాయక్ కూడా 24 అతి చిన్న వయసులోనే ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఇవాళ ఎంతో మంది మురళీ నాయకులు మనకు తెలియకుండా అక్కడ సరిహద్దుల్లో దేశం కోసం, ప్రజల కోసం పోరాడుతున్నటువంటి సందర్భంలో ఖచ్చితంగా మనం వారందరికీ సంఘీభావాన్ని తెలుపుతూ వర్షం వచ్చినా సరే వర్షంలో నడుస్తూ మనం సంఘీభావం తెలియజేయాలని చెప్పి సోదరి మనందరినీ కూడా పేరు పేరున అభ్యర్థిస్తూ జై హింద్. స్థానిక మార్గాన్ని ఎస్టేట్లో ఉన్న వైఎస్ఆర్సీపీ నగర కార్యాలయంలో వైఎస్ఆర్సీపీ నగర యువజన విభాగం అధ్యక్షుడు పీతా రామకృష్ణ జన్మదిన వేడుకలు ఎంతో ఆర్భాటంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్రాం ఆధ్వర్యంలో పీతా రామకృష్ణ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, పీతా రామకృష్ణ మిత్ర బృందం హాజరయ్యారు.
రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆదివారం నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు మండలంలోని సింగవరం గ్రామంలో రైతులకు వ్యవసాయ యంత్ర పరికరాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ అన్నదాత సుఖీభవ పథకం వివరాలు, ఎర్రకాలువ ముప్పుకు శాశ్వత పరిష్కారం, రైతన్నలకు యంత్ర పరికరాల పంపిణీ, నియోజకవర్గంలో ధాన్యం కొనుగోళ్ల అంశం తదితర వివరాలు మాట్లాడారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ శాఖ ఆధ్వర్యంలో 53.08 లక్షల అంచనా వ్యయంతో నిడదవోలు మండలం సింగవరం గ్రామంలో జలజీవన్ మిషన్ పథకం క్రింద ఏర్పాటు చేసిన 6 లక్షల లీటర్ల సామర్థ్యం గల మంచినీటి ట్యాంకు పైప్ లైన్ను బోరు మరియు కుళాయిల ప్రారంభోత్సవంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్కు సింగవరం గ్రామ సభ్యులు, కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. సింగవరం గ్రామంలో మొత్తం 720 ఇళ్లకు గాను 2348 మంది జనాభా నివసిస్తున్నారని, గ్రామానికి మొత్తం 3 ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వ్ ట్యాంకులు మంజూరు అయ్యాయని, అందులో భాగంగా తొలుత 6 లక్షల లీటర్లతో కూడిన ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్ ట్యాంకు నిర్మించామని మంత్రి దుర్గేష్ తెలిపారు. దానికి అనుసంధానంగా బోర్తో పాటు 840 మీటర్ల పొడవైన పైప్ లైన్ వేశామన్నారు. 32 కుళాయి కనెక్షన్లు ఇవ్వడం జరిగిందన్నారు. త్వరలోనే 40,000 లీటర్ల 20,000 లీటర్ల ట్యాంకుల నిర్మాణం చేపడతామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు మంత్రి కందుల దుర్గేష్ కృతజ్ఞతలు తెలిపారు. మన నియోజకవర్గానికి ఎక్కువ తీసుకొచ్చాను సార్. దాదాపు 70 బాటిల్ మళ్ళీ మాట్లాడి తెప్పించామండి. సార్ రాజ్యం సార్ ప్లీజ్ సార్. నెక్స్ట్ తర్వాత మద్దాల సూనారాయణ గారు. ఓకే సార్. వెంకటేశ్వరరావు గారు. ఓకే సార్. ఓకే సార్. సార్ ఓకే సార్. ఓకే సార్. దావిదరాజు గారు. పెద్దనా సింగులూరి వీర వెంకట దుర్గారావు గారు. సింగులూరి వీర వెంకట దుర్గారావు గారు. సార్ ఎలా సార్ ప్లీజ్ సార్. చూసు మీరు ఓకే చెప్పాలి. ఓకే సార్. సార్ ఒకసారి ఎలా చూడండి సార్ ప్లీజ్ సార్. సార్ ఓకే సార్. వాయిస్ ఉంటుంది. పులిమి గణపతి గారు, తర్వాత నాగమణి, చెరుకు నాగమణి గారు. చెరుకు నాగమణి గారు. చెరుకు నాగమణి. ఈరోజు సింగవరం గ్రామంలో రైతులకు సంబంధించినటువంటి యంత్ర పరికరాలని పంపిణీ చేసేటువంటి కార్యక్రమంలో నేను శేషారావు గారు పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతులందరికీ కూడా ఈ నియోజకవర్గం మొత్తం మీద ఒక 100 యంత్ర పరికరాలని పంపిణీ చేశారు. ఈ నియోజకవర్గం ముఖ్యంగా వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం. తూర్పుగోదావరి జిల్లా, విభజిత తూర్పుగోదావరి జిల్లాలో చూస్తే నిడదవోలు నియోజకవర్గం ఎక్కువ వ్యవసాయం సాగు చేసేటువంటి నియోజకవర్గం. ఇక్కడ వరి దిగుబడి కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా రైతాంగం కూడా చాలా పెద్ద ఎత్తున ఉన్నారు. అందులో కూడా మార్జినల్ ఫార్మర్స్ చాలా ఎక్కువ ఉన్నారు. వీరందరికీ కూడా
సహకారం అందించాలనేటువంటి ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో రైతులకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే రైతు సేవా కేంద్రాలను ఏర్పాటు చేయటం, వాటి ద్వారా ఈ ధాన్యం కొనుగోలు కార్యక్రమాలను చేపట్టడం, వాటితో పాటు వారికి అవసరమైనటువంటి యంత్ర పరికరాలని అందించడానికి చేసే ప్రయత్నంలో భాగంగా ఇవాళ మొత్తంగా చూసుకున్నట్లయితే ముందులో కొన్నే ఉన్నప్పటికీ కూడా మళ్ళీ మాట్లాడి జేడీ గారితోనూ ఇతర అధికారులతో మాట్లాడి పెద్ద సంఖ్యలో ఈ నియోజకవర్గానికి యంత్ర పరికరాలు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. దీని ద్వారా రైతాంగం వీటిని ఉపయోగించుకుని పూర్తి స్థాయిలో వారి యొక్క కార్యకలాపాలను నిర్వర్తించుకుంటారనేటువంటి మాట తెలియజేస్తూ, అదేవిధంగా మరొక మాట, గతంలో 13,000 వరకు ఉండేటువంటి రైతు భరోసా ఏదైతే ఉందో ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 20,000కి దాన్ని పెంచడం, దాన్ని మనం రాష్ట్ర ప్రభుత్వం 10,000, కేంద్ర ప్రభుత్వం 10,000, మొత్తం 20,000 రూపాయలకి దాన్ని పెంచి రైతులకి పూర్తిగా సపోర్ట్ చేయాలనేటువంటి ఆలోచన. దాంతోపాటు తూర్పుగోదావరి జిల్లా మొత్తం మీద 3,30,30,000 టన్నులు, 30,000 మెట్రిక్ టన్నులు మనకు ధాన్యం కొనుగోలు చేసినట్లయితే, ఆ టార్గెట్ ఉన్నట్లయితే అందులో ప్రమాణమే 1,30,000 వరకు మన ఎడదోలు నియోజకవర్గంలో మనం తీసుకోవడం జరిగింది. ఇంకా అయినప్పటికీ కూడా చాలామంది రైతాంగం దానికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు టార్గెట్లు పెంచమని. తప్పనిసరిగా నిన్ననే మళ్ళీ సివిల్ సప్లైస్ మినిస్టర్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారితో మాట్లాడడం జరిగింది. తప్పకుండా మళ్ళీ మిగతావి కూడా మనం కొనే విధంగా ముందుకు తీసుకెళ్ళడానికి కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. తప్పనిసరిగా రైతులందరికీ అందుబాటులో ఉంటాం. అదేవిధంగా మన ఈ ఇన్పుట్ సబ్సిడీ జూలైలో జరిగినటువంటి పంట నష్టాన్ని, ఎర్రకాలం పంట నష్టం సందర్భంగా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామనేటువంటి మాట ఆ రోజు అగ్రికల్చర్ మినిస్టర్ అయినటువంటి అచ్చెన్నాయుడు గారు, అదేవిధంగా హోమ్ మినిస్టర్ శ్రీమతి అనితి గారు వచ్చి చెప్పారు. ఆ రోజు మేము కూడా మాట్లాడాం, నేను శేషారావు. అయితే దాన్ని అమలు చేసే విషయంలో కొంత ఇబ్బంది ఏర్పడింది. జూలై తర్వాత జరిగినటువంటి ఆగస్టు నెలలో వచ్చినటువంటి ప్రమాదానికి ఇన్పుట్ సబ్సిడీ వచ్చింది, కానీ చాలా చోట్ల ఇక్కడ రావటం అనేటువంటిది కొంచెం జాప్యమైంది. ఆ విషయంగా ప్రతి క్యాబినెట్లోనూ కూడా నేను మాట్లాడుతూ ఉన్నాను. అదేవిధంగా శేషారావు కూడా ప్రత్యేకంగా ఒక రిప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారికి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మేము చెప్తున్నప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా ఎప్పటికప్పుడు అధికారులను ఆదేశిస్తున్నారు రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వమని చెప్పి. అయితే అక్కడ ఆర్థిక శాఖలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వం చేసిన పాపాల తాలూకు ఫలితాలను ఇవాళ మనం అనుభవించాల్సి వస్తుంది. ఆర్థిక శాఖ మొత్తం చిన్నాభిన్నం అయిపోయి ఉంది. అక్కడ ఖజానాలో రూపాయి లేకుండా నొల్లుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ సందర్భంలో కొంత డబ్బు సర్దుబాటు చేయడం అనేది ఇబ్బంది అయినప్పటికీ కూడా మొన్న గట్టిగా సీఎం గారు కేబినెట్లో చెప్పినప్పుడు సిఎస్ గారికి చెప్పారు పని, చీఫ్ సెక్రటరీ గారికి. వారు దాన్ని చూస్తున్నారు. మరొక వారం రోజుల్లో ఆ ఇన్పుట్ సబ్సిడీ కూడా తప్పనిసరిగా రైతాంగానికి అందజేస్తాం. మనకి ఎప్పటికప్పుడు ఈ ఎర్రకాలం ప్రమాదం పొంచుంది కనుక దీనికి సంబంధించి కూడా ఒక దీర్ఘకాలిక ప్రణాళికతోటి ఎర్రకాలం నుంచి ముంపు రాకుండా ఉండేదానికి కూడా ఒక ఆలోచనలు చేస్తూ ఉన్నాం. కొంచెం రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కుదుటపడ్డ తర్వాత ఇవన్నీ వరుసగా ఈ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తాం. ఎల్లుండి జరిగేటువంటి క్యాబినెట్లో మళ్ళీ మాట్లాడి ఖచ్చితంగా ఈ ఇన్పుట్ సబ్సిడీ కూడా వచ్చేదానికి అవకాశాలు తీసుకుంటాం. దాంతోపాటు ఇలా ఈ పరికరాలను కూడా పెద్ద సంఖ్యలో తీసుకొచ్చాం కనుక రైతులను మేము కోరేది ఏంటంటే, మీరు జాగ్రత్తగా ఈ పంటలను ఏ రకంగా పండించుకోవాలనేటువంటి విషయంలో పూర్తిగా మీరు కృషి చేయాలని, కౌలు రైతుని ముఖ్యంగా రక్షించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. కౌలు రైతుకి పూర్తి స్థాయిలో సహకారం అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందులో కౌలు రైతులు కూడా నేను మనవి చేసేది, ఈ ప్రభుత్వం మిమ్మల్ని ఆదుకోవడానికి ఎల్లవేళ సిద్ధంగా ఉంది కనుక ఈ ముఖ్యమంత్రి గారిని మీరు ప్రత్యేకంగా ఆశీర్వదించాలనేటువంటి మాట మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిచ్చేవి ప్రముఖుల విగ్రహాలు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. పుష్కర్ ఘాట్ వద్ద దేశం కోసం సైన్యం, సైన్యం కోసం మనం. పుష్కర్ ఘాట్ నుంచి మెయిన్ రోడ్ మీదుగా కోటిపల్లి బస్టాండ్ వరకు యాత్ర. దేశం కోసం సైన్యం, సైన్యం కోసం మనం. పుష్కర్ ఘాట్ నుంచి తిరంగా యాత్ర, దేశభక్తుల భారీ ర్యాలీ. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.